ఎక్స్ప్లోడ్ అయ్యే అవకాశం మీకు కనిపిస్తుందా డిసెంబర్ 9న లేకుంటే డిసెంబర్లో? పోనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యొక్క మాటల్ని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా చూస్తే చాలా నవ్వొస్తూ ఉంది. వాళ్ళ వాస్తవానికి కొంత జాలి కూడా అనిపిస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారి మాటలను చూస్తే. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మీరు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ₹1 నిధులైనా మీరు ఈరోజు తీసుకెళ్ళి మీరు జీవో ఇచ్చినారా? నేను సూటిగా అడుగుతా ఉన్నా, నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. నువ్వేదో డిసెంబర్ 9కి సోనియా గాంధీ బర్త్డేకి నీ పార్టీ ఫంక్షన్ చేయడం కోసం ఉస్మానియా యూనివర్సిటీని వాడుకుంటా, విద్యార్థులను వాడుకుంటా, ఆడైతే మొత్తం ఫ్రీగా విద్యార్థులందరూ వస్తారు అని చెప్పేసి నీ సోనియా గాంధీతో మన్ననలు పొందడం కోసం, నీ జాబును కాపాడుకోవడం కోసం ఇదంతా కుట్ర చేస్తే రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి ప్రతి స్టేట్మెంట్లో కూడా ఒక కుట్ర, ఒక స్వార్థం ఉంటుంది. నేనేమంటున్నానంటే కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్మించినటువంటి హాస్టల్ని ఎప్పుడు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పటికీ ఆయనకు జేబులో ఎప్పటికో కత్తెర ఉంటుంది. జనరల్ అందరికీ పెన్ను ఉంటుంది, మన అంటే చదువుకున్న వాళ్ళకి పెన్ను ఉంటుంది, కొంతమందికి ఇక రకరకాలు ఉంటాయి. కానీ ఆయనకు మాత్రం జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కత్తెర పెట్టుకొని తిరుగుతుంది. ఏమంటే తీసుకుని కత్తెర తీసుకొని కట్ చేస్తా ఉన్నాడు. అంటే నేనేమంటున్నా, ముఖ్యమంత్రిగా నీవు ఏం సాధించినావు ఈ రాష్ట్రానికి, ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఏం సాధించినావు అని అడుగుతాను నేను. 80 కోట్ల రూపాయలతో కేసీఆర్ గారి హయాంలో నిర్మించినటువంటి భవనాలనే తీసుకొచ్చి ఈ రోజు నువ్వు ఏదో ఓపెన్ చేసి నువ్వేదో సాధించిన ఉద్ధరించినట్టు మాట్లాడితే అది ఉస్మానియా విశ్వవిద్యాలయం పోరాటాల గడ్డ. అది పోరాటాల గడ్డలో ఇవాళ వచ్చి నువ్వు ఏదో మాట్లాడుతున్నావు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ప్రజాపాలన కొనసాగిస్తున్నట్టు. ప్రజాపాలన కొనసాగించాల్సి ఉంటే నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి విద్యార్థుల నిరుద్యోగులకు ఇచ్చిన 2 లక్షల జాబ్ క్యాలెండర్లని ఎక్కడ సంవత్సరం లోపే జాబ్ 2 లక్షలు పూర్తి చేస్తామన్నారు. ఒక్క ఉద్యోగం లేదు. ఇంకా సిగ్గు లేకుండా విద్యార్థులను అవమానపరిచేదా? 60,000 ఉద్యోగాలు, మంది పుట్టే పిల్లలు నా పిల్లలు రాస్తారు. కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు 60,000 ఉద్యోగాలు, ఆయన కాగితాలు ఇచ్చి 6,000 ఉద్యోగాలు ఇవ్వాలి సార్. డిసెంబర్ లో రేవంత్ రెడ్డి విద్యార్థి లోకం అండగా ఉంటుంది, రక్షణగా ఉంటుంది. మీరేం చేస్తారు మరి? రండి చూసుకుందాం అంటున్నారు డిసెంబర్లో. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఏదో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి రావడానికి మొన్న యాక్చువల్లీ 21వ తారీఖు ఇప్పుడు రావాల్సి ఉండే. విద్యార్థుల యొక్క ఆడ నిరసన ఎక్స్టెండ్ చేస్తారని చెప్పేసి తోక ముడిచి పారిపోయిండు. ఇవాళ పారిపోయిండు. ఈరోజు వేలాది మంది పోలీసులని నిర్బంధించి, పోలీసులని ఆడ డిప్లాయ్ చేసి విద్యార్థి నాయకులు, మా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్పీ విద్యార్థి నాయకులని, గెల్లు శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, అదేవిధంగా తుంగబాలు కావచ్చు, జంగయ్య కావచ్చు, అనేక మంది విద్యార్థి నాయకులని అక్రమంగా అరెస్టు చేసి ఈ రోజు నువ్వేదో దొంగదారులు అక్కడ వచ్చి మొత్తం పోలీసు బలగాలండి విద్యార్థులకు ఎవరికి అక్కడ అడ్మిషన్ లేదు. గెల్లు శ్రీనివాస్ అక్కడ విద్యార్థి కాదు, చూడండి ఒక అభివృద్ధి చేసుకొచ్చి ఇవాళ యూనివర్సిటీ మొత్తం అసెంబ్లీ సమావేశాలు కూడా ముఖ్యమంత్రి ఏర్పాట్లు అక్కడ బీఆర్ఎస్ నాయకులకు ఎవరికి అడ్మిషన్ లేదు, యూనివర్సిటీకి సంబంధం లేదు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, మహిళా విద్యార్థులు స్వచ్ఛంగా పాల్గొన్నారు. నేనేమంటున్నానంటే నిజంగా మీరు ప్రజాపాలన నడుపుతున్నట్లయితే, నిజంగా విద్యార్థులని మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు అయినాయని మీరు భావించినట్లయితే, విద్యార్థులు మీరు ఆకని స్వాగతించినట్లయితే, విద్యార్థులు నిరుద్యోగులు సంతృప్తిగా ఉన్నట్లయితే ఎందుకు మీరు కంచెలు వేసుకొచ్చి వేలాది కంచెలు పెట్టి ఈరోజు మొత్తం బారికేడ్లు పెట్టి వేలాది మంది పోలీసులతోన మీరు డీజీపీ సిపి గారు స్వయాన ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటనని పర్యవేక్షిస్తున్నారంటే ఇంకా మీ ప్రజాపాలన ఏ రకంగా ఉందో అర్థమవుతా ఉంది. మా వందలాది మంది విద్యార్థి నాయకులని హాస్టల్లో పెట్టి నిర్బంధించి అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పుతూ వారిని ఎందుకు చేయాలి మరి? విజయ్, ముఖ్యమంత్రి రాకకి ఎందుకు అభ్యంతరం? నేనేమంటానంటే గతంలో ఇదే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులని ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోటి నుంచే చిలుక పలుకులు ఏం పలికిండు, గాలంతా యూనివర్సిటీ పిల్లలంతా బిర్యానీకి అమ్ముడు పోయితోలని చెప్పేసి అవమానకరంగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు వారికి విద్యార్థులకు ఆ బాధ ఉండదండి? ఉస్మానియా విద్యార్థులని తాగుబోతులని, తిండిబోతులని, బిర్యానీకి బీరుకు అమ్ముడుబోతులని విద్యార్థులను అవమానపరిచినటువంటి ముఖ్యమంత్రి గారు ఉస్మానియాకి వచ్చేటువంటి నైతికత హక్కు ఉందండి? వారికి నైతికత ఉంది అది వారికి? ఒకటి సార్ దయచేసి ఇప్పుడు మా వాదన ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం యూనివర్సిటీకి వచ్చేటువంటి నైతికత ఉంది అంటే వీళ్ళకు
అదే తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా తెలంగాణ ఉద్యమంలో ఆర్ట్స్ కాలేజీకి వచ్చి ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా మా నాయకుడు ఇప్పటికీ చంద్రబాబు నాయుడే, మాకు తెలంగాణ వచ్చినా మా నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి సమైక్యవాద ముసుగులో వచ్చి యూనివర్సిటీకి వచ్చి విద్యార్థులని తప్పుదారి పట్టించేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉస్మానియాకి వచ్చేటువంటి నైతికత ఉండండి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కళ్యాణ్ గారు మంచి మాట చెప్పినారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా మొత్తం మీరు చూడండి, విజువల్ చూడండి, ఆ ఫుటేజ్ చూడండి, మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు విద్యార్థులు ఎవరైనా ఉన్నారండి? ఒక ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థులున్నా, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులున్నా, సైన్స్ కాలేజ్ విద్యార్థులున్నా, లా కాలేజ్ విద్యార్థులున్నా, మేనేజ్మెంట్ విద్యార్థులున్నా, ఏ విద్యార్థులు ఏ విద్యార్థులు లేరు. మొత్తం కాంగ్రెస్ పార్టీతో ఈ రోజు కాంగ్రెస్ ఏంటండి ఒక్క ఓయి విద్యార్థులను స్వాగతించారు. గిరెట్ హైదరాబాద్ ఎన్ఎస్సీ విద్యార్థులు స్వాగతించారు. ఎవరు వచ్చారండి?